ఇదే అండి మన మిద్దె మీద దొండకాయలు 4 చిక్కినాయి. ఇది నల్లేరు కాడలు కోసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ మునగాకు కొంచెం కోసానండి. ఇవన్నీ వేసి పచ్చడి చేద్దామని. ఇదిగో దొడ్లో చిన్న పిండి దొరికింది. మొన్న కోసాను ఒక 4 కాయలు ఊరికి పంపించాను. ఈ పిండి కూడా ఇందులో వేస్తా. కరివేపాకు కొంచెం కోసుకొచ్చా. టమాటాలు పచ్చిమిరకాయలు బయట తెప్పిస్తానండి. అంకుల్ వెళ్ళాడు బయటికి తేవడానికి. ఇవన్నీ వేసి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. మొన్న మా అమ్మాయికి చేసి పంపించాను కదా, అందరూ చూశారు ఆ వీడియో, చాలామంది చూశారు. ఇవన్నీ మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వస్తువులండి. ఇవన్నీ మునగాకు కంటికి చాలా మంచిది. ఇప్పుడే లేతగా చిగుర్లు వస్తే ఇంకా పోసుకొని వచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం కట్ చేశాను. ఆ కట్ చేయటం కూడా మొన్న మీకు చూపించాను కదా ఆ వీడియోలో, అందుకని ఇప్పుడు చూపించలేకపోతున్నా. అందరు చూశారు కాబట్టి ఆ వీడియో. బీరకాయ ఇవి కట్ చేసుకుంటా. టమాటాలు పచ్చిమిరకాయలు వచ్చినాక అవి కూడా కట్ చేసి మొత్తం చూపిస్తా పచ్చడి చేసేటప్పుడు. అంటే ఇవన్నీ కూడా మనం వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు అనేది మీకు చూపిద్దామని. ఓకే, ఇవండి ఇప్పుడు ఈ క్వాంటిటీకి నేను 3 టమాటాలు తీసుకున్నానండి. ఇక దొండకాయలు, ఈ పచ్చిమిరపకాయలు ఇవ్వండి ఉంటాయి ఒక 20 కాయలు అట్లా. అంటే ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి అండి. ఇదిగో బీరకాయ ఏమో మొన్న కోసానండి, నిన్న కాక మొన్న కోసాను. ఈ దొండకాయలు ఏమో ఇప్పుడు కోసుకొచ్చినాయి. ఇట్లా వచ్చినప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడుతుంటానండి. ఇంకా అవన్నీ ఇట్లా అదొకటి దొరికినప్పుడు వేసి పచ్చడి చేయటము. కొంచెం మరిన్ని మన బెండకాయలు దొరికితే పులుసు పెట్టుకున్నా అట్లా చేస్తున్నానండి. ఎందుకు వద్దాగా పడేయటమని. 4 దొరికినా మనకి మంచిదే కదా. ఇవన్నీ ఈ కట్ చేసి ముందు వీటి వరకు పొయ్యి మీద వేసి ఈ తీసుకుంటా. తర్వాత ఈ తొందరగానే వేగుతాయి కాబట్టి ముందు ఈ పొయ్యి మీద వేస్తానండి. చూపిస్తాను. ఇదండి ఈ పచ్చిమిరపకాయలు, దొండకాయలు కూడా ఇట్లా పొడవుగా కోసానండి సన్నగా, తొందరగా వేగుతాయని. బీరకాయ చెక్కు తీయకుండానే కోసానండి. అంటే లేతకాయ కదా, ఇంక చెక్కు తీయబనలేదని అట్లా కోసేసా. ఇదండి ఈ గంటతోటి 2 గంటలు వేసానండి ఆయిల్. పట్టిద్ది వీటికి. ముందు ఇవి వేయించుకుంటే తర్వాత టమాటాలు మిగతాయి వేస్తానండి. ఎందుకంటే ఇవి కొంచెం వేగాలి, ముందు వేగితే ఇవి బాగుంటుంది. ఇది కొంచెం వేగేసరికి నేను అవి శుభ్రం చేసుకుంటాను. కడుక్కొని తీసుకొచ్చి చూపిస్తానండి. ఇదండి సగం వేగినాయండి. ఇప్పుడు ఇందులో ఇవ్వండి నల్లేరు కాడలు, టమాటా ముక్కలు వేస్తున్నా. మీరు ఎవరైనా ఇట్లా చేస్తున్నారా అండి? కొంతమంది మొక్కలు పెంచే వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఇట్లా చేసుకుంటే మంచిగా ఆరోగ్యం బాగుంటుందండి. మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నవన్నీ మనం ఇందులో వేసాము. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇవన్నీ కరివేపాకు కొంచెం తీసి పెట్టుకున్న, మునగాకు, ఈ సన్న కాడలు అట్టి పెట్టానండి. ఇవన్నా వేగుతాయి, బాగుంటుంది. కాడల్లో ఎప్పుడైనా ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుందండి, అది మనకు మంచిది. బీరకాయ కూడా నేను పై తొక్కు తీయలేదండి, పచ్చడే కాబట్టి అని. ఇప్పుడు నల్లేరు ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఇట్లా కూడా 4 దొండకాయలు, 1 బీరకాయ, 2 బెండకాయలు చిక్కిన వేసుకోవచ్చండి. ఈ పచ్చడి బయట ఉన్న 2 రోజులు బాగుంటుంది. తర్వాత మిగలా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 2-3 రోజులు ఇట్లా చేసుకుంటే. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా. అమ్మ వాళ్ళకి పంపిద్దామని చేస్తున్నా. ఇప్పుడు కొంచెం వాళ్ళకి కొద్దిగా మాకు ఉంటుంది.
ఇదిగండి ఆకు కూడా వేస్తున్నా. చెప్పండి మీరు కూడా అట్లా చేస్తున్నారా? 2 బెండకాయలు తిప్పినా బీరకాయలు కూరగా సరిపోవు కదండి. ఇట్లా పచ్చడిగా చేసుకుంటే ఏదో ఒక విధంగా మనం వాడుకోవాలి. మునగాకు ఒక్కోసారి నేను గుర్తున్నప్పుడు మాత్రం గబగబా కూరల్లో తాలింపులో కూడా వేసుకుంటా. వీడియోలలో చూపించట్లేదు కానీ దొడ్లో ఉంది కదా ఒక మునగ చెట్టు, అది మాత్రం నేను అప్పుడప్పుడు కరివేపాకు వేసినట్టు వేసుకుంటానండి. ఇది అయ్యేలోపు కొంచెం చింతపండు, చిన్నులపాయ, ఉల్లిపాయలు అవన్నీ తీసి పెడతానండి. ఈలోపు ఇదిగండి కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టి మూత పెడితే బాగా మగ్గిద్దండి. ఇంకా వేగిపోయింది. నేను మధ్యలో కలబెడుతున్నానండి. ఇట్లా మీరు కూడా చేసుకునే పని అయితే ఇట్లా కలబెట్టుకోండి. మీకు తెలిసిన విషయమేగా, అది నేను చెప్పేది ఏముందిలే. కానీ అంటే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే దొండకాయ పచ్చడి మనం ఎట్లా చేస్తామో అంతేనండి. ఇప్పుడు మనం మునగాకు ఇవన్నీ వేసాము, మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నాం. ఇట్లా దొరికిన వాళ్ళు ఎవరైనా ఇట్లా చేసుకుంటారని చెప్తున్నా. ఇంకోటి మా అమ్మాయి వాళ్ళకి పంపించిన పచ్చడి కూడా బాగుందంటండి. 6 రోజులకి వెళ్ళిందండి. నల్లేరు పచ్చడి మనం చేసి వీడియో పెట్టా కదండి, 6 రోజులకి వెళ్ళిందంట. తిన్నారంట. టేస్ట్ బాగుందమ్మా నన్ను ఇందాక అడిగితే టేస్ట్ బాగుందమ్మా ఉంది. ఎండుమిరపకాయలు వేసి చేశాను కదా, అది మీకు అట్లా దొరికితే ఎవరైనా చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ పంపాలన్నా ఇంకెక్కడికైనా పంపాలన్నా విమానంలో కూడా కూలింగ్ ఉంటుందంటండి. నేను 6 రోజులు పట్టింది కదమ్మా వచ్చేసరికి, పాడవలేదా ఎట్లా ఉందంటే ఏం పాడవలేదమ్మా, దాంట్లో కూడా చల్లదనం ఉంటుంది, ఏం కాదు, విమానంలో కూడా చల్లగానే ఉంటుంది అని అన్నది. టేస్ట్ కూడా బాగుందండి. గోంగూర పచ్చడి బాగానే ఉందండి. ఇంక ఇది అయిపోయిందండి. కొంచెం హై పెడతా, కొద్దిగా నీరు ఏమైనా ఉండే లాగేస్తుంది. చింతపండు వేద్దామండి ఇప్పుడు కొద్దిగా. ఇదిగండి కొంచెం ఒక స్పూనున్నర, ఇదిగోండి ఈ స్పూన్తో స్పూనున్నర బెల్లం పొడి వేసానండి. ఇది వేస్తే చింతపండు వేస్తాం కదండి, చింతపండులో కొంచెం ఏదో దోషం అనేది ఉంటుందంట. ఈ బెల్లం వేస్తే దోషం విరుగుద్దంట. ఎందుకంటే నొప్పులు వస్తాయి చింతపండు ఎక్కువ వాడితేనని అంటున్నారు. అందువల్ల బెల్లం వేస్తే అది విరుగుడంట దానికి. నేను ఈ మధ్య అట్లా తెలుసుకున్న దగ్గర నుంచి బెల్లం వాడుతున్నా. చిన్నులపాయలండి, ఇదిగో ఈ చిన్న పాయలండి ఇవి, అందుకని 3 తీసుకున్నాయి ఈ సైజు. జీలకర్ర కొద్దిగా, ఇదిగో చింతపండు ఇది అయిపోవచ్చిందండి. నాకు నానబెట్టి పెట్టుకుంటాను. ఇప్పుడు హడావిడిగా చేస్తున్నా. ఇది అమ్మోళ్ళు ఒంగోలు వచ్చారంట, బజార్లో పని చేసుకుంటున్నారు, వాళ్ళకి కొద్దిగా ఇచ్చి పంపిద్దాం అంకుల్ చేత అని చెప్పి గబగబా చేస్తున్నా. ఇలాంటి టైంలో మనకేంటంటే ఇట్లా నానబెట్టుకున్నామంటే అసలు దీని పని మనం మర్చిపోవచ్చు. ఒక డబ్బా తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవటం, వేసుకోవటం. ఇప్పుడు ఇది నాకు బాగా ఉపయోగపడుతుందండి. చింతపండు చూసుకోండి మీకు సరిపడా. ఇదిగోండి ఒక స్పూను, కొంచెం పట్టుద్ది. కొంచెం ఒక్క పలుకు ఎక్కువైనా ఏం కాదు, తక్కువైనా ఏం కాదండి. చింతపండు మాత్రం టమాటాలు వేసాం కాబట్టి ఇప్పుడు ఇది హైలో పెట్టాను. ఆ నీరు లాగేస్తుంది. ఇంకా అయిపోయిందండి. నేను చెప్తుంటా కదా ఇట్లా గబగబా చేస్తుంటాను, తొందరగా ఉంటుంది నా పనులు. పని కావాలి. ఇప్పుడు పైకి వెళ్ళి పూలు కోసుకొని ఈ నల్లేరు కాడలు కోయటం చూపిలా మీకు ప్రతిసారి ఏం చూపిస్తానులని. ఆ నల్లేరు కాడలు కోసుకున్నానా, మునగాకు కోసుకున్నానా, పూలు కోసుకొని కిందకు వచ్చానా, మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేసుకుంటానా. నేనే చేసుకోవాలి కదండి పనులన్నీ. అందుకని నాకు ఇట్లా పెద్ద బాండీలు అయితే, అది కూడా చెప్తున్నా, మన పనిని బట్టి గబగబా చేసుకోవాలనుకున్నప్పుడు అండి నాకు ఈ బాండీ బాగుంటుందండి. చేయి తిరుగుద్ది, బాగా గబగబా తిప్పుకోవచ్చు. ఇంకది అయిపోయిందండి, ఆపేస్తాను.
ఇది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఓకే, మళ్ళీ మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తానండి. ఇదండి జీలకర్రను చిన్నులపాయలు మిక్సీకి వేసుకుంటున్నానండి. దాంట్లోనే ఉప్పు వేస్తున్నా, ఒక స్పూను. చూసి కొద్దిగా మళ్ళీ వేసుకోవచ్చు, సరిపోద్దని అనుకుంటున్నా. ఒక స్పూన్ మీద కొంచెం అంత ఉంటుంది. ఇది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకి. ఇది కూడా ఆరిపోయిందండి. ఇది మిక్సీ తిప్పి చూపిస్తానండి, మళ్ళీ అది వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగండి ఇట్లా కచ్చా పచ్చా వేసుకుంటే, ఈ ముందు వేసి తిప్పుకోవటము, ఎందుకంటే తర్వాత వేస్తే చిన్నులపాయలు మెదగవండి. దీంట్లో రోట్లో అయితే తొక్కేస్తాం కాబట్టి మెదిగిద్ది. అయ్యా కింద పోయింది. ఇది దీంట్లోకి వేసి మిక్సీ తిప్పినా చూపిస్తానండి. కింద పడుతుంది, మళ్ళీ చూపిస్తా. ఇదండి బెల్లం కూడా వేసి మిక్సీ తిప్పానండి. ఇంకా నూనె పెట్టాను. ఈ గంటతోటి ఒక గంటన్నర ఆయిల్ వేసానండి. కాగుతుంది. తాలింపు గింజలన్నీ దీంట్లో వేసుకున్నా. మళ్ళీ అన్నీ ఒక్కోటి వేయటం ఎందుకులని అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు. ఎందుకంటే పచ్చళ్ళకి కొంచెం గింజలు బాగుంటేనే, ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అందుకని కొంచెం ఎక్కువే వేస్తానండి నేను. మీరు వేస్తారట. గింజలు పప్పులు తగులుతుంటే బాగుంటుందండి. కొంచెం చిన్నులపాయ తీసుకున్నా. కొంచెం అట్లా చితగొట్టుకొని వేస్తే, దాంట్లో పచ్చట్లో కూడా వేసాను కదా, అయినా దీనికి వేద్దాము బాగుంటుంది, కమ్మన వాసన వచ్చింది కదా అని. బాగా వేగాలండి, చిటపటం అన్నట్టు. ఇదిగండి చిన్నులపాయలు వేసాను, కరివేపాకు, ఎండుమిరపకాయ ఒకటి గిల్లి పెట్టుకున్నా, కొంచెం ఇంగువండి, ఒక పావు స్పూన్ అంతా ఇంగువ, కొద్దిగా సాల్ట్ అండి. ఈ మిరపకాయకి పట్టిద్దండి. మిరపకాయ కూడా తినొచ్చండి మనం. ఇప్పుడు మంట తగ్గించుకోవాలండి, ఎందుకంటే ఇంగు వేసిన తర్వాత మంట ఉంటే మాడిద్దండి. సన్న పొడి కదా అది. మీరు కూడా తప్పకుండా ఇట్లా చేసి చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యము. మన దగ్గర దొరికేవి, మనం పండించుకున్నవి జాగ్రత్తగా వండుకొని తింటాం అంటారు. ఓకే, అన్నీ ఇప్పుడు మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయే కదా నేను వేసినవి అన్నీ కూడా. ఇప్పుడు బయట దొరికే అన్నీ మనకి మందులు వేసి పండించినవి, ఇవన్నీ ఇప్పుడు మనకు ఆర్గానిక్గా పండించుకున్నాయి. ఒక టమాటాలు, పచ్చిమిరకాయలు మనకి ఇప్పుడే మొదలవుతున్నాయండి. మొన్న అప్పుడు రెండు కోసా, షార్ట్లో చూపించాను. ఆ షార్ట్స్ మీకు వచ్చినాయో రాలేదో తీసి పెట్టా. అంకుల్ తినేస్తున్నాడండి, కింద తీసుకొచ్చి పెడతానా టీపాయ్ మీద, ఆయన తినేస్తున్నాడు. బాగున్నాయి, తీపి ఉన్నాయి, అందుకే తింటున్నాను అంటున్నాడు. దొండకాయలు తింటాడు, పచ్చివి బెండకాయలు తింటున్నాడు. సరేలే, ఎట్టాగట్ట తింటున్నాడు కదా, ఎవరో ఒకళ్ళు తింటే మనం ఎట్టయితే కడుపులో పోవాలి. ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి అట్లా పచ్చివే తింటున్నాడండి.
ఇది ఒక్కరో వేగించుకోవాలండి. కొంచెం కొంచెం హైలో పెట్టానండి. హడావుడి అవుతుంది ఇప్పుడు. కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది. బెల్లం వేసాం కదండి. ఉప్పు నాకు సరిపోయినట్టే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం టేస్ట్ చేస్తా. తాలింపులోకి వేసినాక ఉప్పు కొంచెం తగ్గిద్దండి, అది మీకు తెలిసిందే కదా. ఇదిగండి చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే టెంప్టింగ్ వస్తుంది తినాలని. కొంచెం పట్టిద్దండి ఉప్పు. ఇదిగండి ఇందా తాలింపులోకి వేసినంత అది కొంచెమే. ఇందా తాలింపులో కొద్దిగా వేసాను, ఇప్పుడు కొంచెం. ఇక చూసుకోండి, తింటుంటే ఉంటుందండి. చాలా రుచిగా వచ్చిందండి. ఇప్పుడు మనం దీంట్లో నల్లేరు, మునగాకు, దొండకాయ, బీరకాయ, టమోటా, పచ్చిమిరపకాయలు, మన ఇంట్లో దొరికే అన్నీ వేసాము, కరివేపాకు అన్నీ వేసి చేశాను. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. బెల్లం పడింది కదా, ఇంకా అదుర్సు. బెల్లం టేస్ట్ ఇంకా బాగుందండి. చూడండి, మీకే అర్థమవుతుంది కదా. ఓకే అండి, మీకు ఇట్లా ఉంటే అన్నీ దొరికినప్పుడు చేసుకొని తిని చూడండి. చాలా బాగుందండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.